హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఒక మహిళ అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఆ యువతి ఫిర్యాదు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది జానీ మాస్టర్ ఇష్యూ. సో ఈ యొక్క ఇష్యూపై చాలా వరకు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు స్పందిస్తూ బాధిత మహిళకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. సో ఇండస్ట్రీ తరఫున కూడా న్యాయం చేశామని అయితే కొందరు వ్యక్తులు అయితే చెబుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో తాజాగా బిగ్ బాస్ కు వెళ్ళి వచ్చినటువంటి కొరియోగ్రాఫర్ సందీప్ భార్య అయినటువంటి జ్యోతి రాజ్ కూడా ఈ యొక్క ఇష్యూపై స్పందించడం జరిగింది. సో తను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో ఏముందంటే, ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. చాలా మంది అమ్మాయిల గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎంత పెద్ద వారైనా సరే. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్ద వాళ్ళైనా వారిని వదలకూడదు. కానీ కొన్ని చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి. అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండు వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్ని మన వ్యూస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వాడొద్దు. తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది అంటూ కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దానికి ఒక క్యాప్షన్ కూడా ఆమె జోడించింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ యొక్క వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, భార్య, చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఒకసారి అయితే ఆలోచించాను అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా ఆమె రాయడం జరిగింది. సో పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని ఈరోజు మార్నింగ్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం జానీ మాస్టర్ ఈ యొక్క కేసులో జానీ మాస్టర్ ఏదైనా తప్పు ఉందా, లేక ఎలాంటి తప్పు లేకుండా ఇరుక్కున్నాడా అనేది కొన్ని రోజులు ఆగితే మాత్రం తెలుస్తుంది.